హాజరు కాలేకపోయాన్నారు బండి సాయి భగీరథ్. విచారణకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానంటూ చెప్పుకొచ్చారు ఆయన. అవసరమైన డాక్యుమెంట్స్ ఆధారాలు సేకరించుకోవడానికి నాకు ఇంకొక 2 రోజుల సమయం కావాలంటూ భగీరథ్ ఆ రిప్లైలో చెప్పుకొచ్చారు. ఎల్లుండి విచారణకు హాజరవుతా అంటూ చెప్పుకొచ్చారు బండి సాయి భగీరథ్. రేపు హైకోర్టులో బండి భగీరథ్ మధ్యంతర బెయిల్పై విచారణ ఉంది. ఇంకోవైపు భగీరథ్ పై BNSS సెక్షన్స్ 5 సబ్సెక్షన్ 1 రెడ్ విత్ 6 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ఈ నిబంధన ప్రకారం నేరం రుజువైతే కనీసం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఆ లెటర్ని మీరు చూడడం జరుగుతోంది. బండి సాయి భగీరథ్ ఆ లెటర్ని మీరు చూడొచ్చు. ఆ లెటర్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం, ఆ లెటర్ ఆ లెటర్ని మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఒకసారి ఆ లెటర్ని నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తే కనుక, ఎట్ ద అవుట్సైట్ ఐ అక్నాలెడ్జ్ ద రిసీట్ ఆఫ్ ద నోటీస్ డేటెడ్ 12/5/2026 రిఫర్డ్ టు above and express my unequivocal willingness to cooperate with the investigation and to render every assistance that may be required of me in connection with the same అంటూ చెప్పుకొచ్చారు. ఇది టు ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ పేట్ బషీరాబాద్ సైబరాబాద్ అని స్టార్ట్ చేస్తున్న సబ్జెక్ట్ రిప్లై టు ద నోటీస్ బేరింగ్ నెంబర్ అంటూ అక్కడ రాసుకొచ్చి ఇష్యూడ్ ఇన్ కనెక్షన్ విత్ ఎఫ్ఐఆర్ అంటూ ఎఫ్ఐఆర్ నెంబర్ మెన్షన్ చేసి సబ్మిషన్స్ రిగార్డింగ్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఫస్ట్ పాయింట్ మనం చూసాం. 2 పాయింట్, ఐ వితౌట్ ప్రిజుడిస్ టు మై రైట్స్ అండ్ కంటెన్షన్స్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిట్ దట్ ఐ ఆమ్ desirous and appearing before the undersigned officer and assisting the investigation in the manner sought. However, in the view of extremely short notice afforded to me and on account of certain personal inconvenience occasioned to me on 13/5/2026, I am unable to appear on the date of appointed in the notice. I therefore most respectfully request a short accommodation of 2 days from the date appointed in the notice, so as to enable me to collate the relevant material, documents and information in my possession that would meaningfully aid the investigation and assist the investigation into the false allegations made against me and my family, and therefore appear before the undersigned officer in a duly prepared manner. I reiterate my unconditional willingness to join the investigation and undertake to appear before the undersigned officer or on a date so accommodated, subject to such reasonable directions as may be issued in this regard. It is therefore most respectfully prayed that the aforesaid short accommodation of 2 days be kindly granted in the interest of a fair and effective investigation. Thank you అంటూ బండి సాయి భగీరథ్ తన సిగ్నేచర్తో ఆ లెటర్ని కంక్లూడ్ చేశారు. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, ఇది పోలీసులకు చేరిన సందర్భంగా మాట్లాడుకుంటున్న తరుణం పోలీసులకు చేరిందా? అండ్ పోలీసులు ఎటువంటి టైం విధించే అవకాశం ఉంది? ఇన్ఫాక్ట్ దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగిందా పోలీసులు? సచిన్, మనం గమనించవచ్చు 2 గంటల సమయానికి ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాలి, లేకపోతే యాక్షన్ తీసుకుందాం అని చెప్పన్న లెటర్ ను ఎప్పుడైతే అందుకున్న వెంటనే ఆయన వస్తాడని చెప్పి మనం ఊహించాం. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి సచిన్, రేపు హైకోర్టులో వేకేషన్ బెంచ్ మీద ఈ కేసు విచారణ రానున్న నేపథ్యంలో ఈ రోజు విచారణ కనుక హాజరు కాకపోతే ఈ విషయాన్ని కూడా కోర్టు ముందు ప్రస్తావన చేస్తే అది ల్యాప్స్ కింద వస్తుంది, అది కూడా ఒక తప్పిదం కింద వస్తుంది. దీన్ని చాలా తెలివిగా వీళ్ళు ఒక నోటీసు, అంటే దీంట్లో ఒక మెయిల్ ద్వారా పంపించారు, అలాగనే ఒక పర్సనల్ నోటీస్ లాగా కూడా వాళ్ళకు పంపించడం జరిగింది. దీంట్లో చాలా స్పష్టంగా నాకు 2 రోజుల సమయం కావాలి, దీనికి సంబంధించిన డాక్యుమెంటు, సాక్ష్యాధారాలకు సంబంధించి పూర్తి సమాచారంతో మీ ముందుకు హాజరవుతాను, నాకు ఎక్కువగా సమయం లేదు కాబట్టి నాకు 2 రోజుల సమయం ఇవ్వండి, 15వ తారీఖున హాజరవుతాను. అంటే రేపు 14వ తారీఖున విచారణ ఉంది కాబట్టి రేపు 14వ తారీఖున ఆ బెయిల్ సంగతి తేలిపోతుంది. సో ఇటు దాన్ని బట్టి 15వ తారీఖున విచారణ హాజరవుతానని చాలా తెలివిగా ఈ నోటీస్ పంపించడం జరిగింది. దీంట్లో లీగల్ అడ్వైజర్లు ఇచ్చిన అడ్వైజ్ ప్రకారమే ఈ రకంగా మెయిల్ అలాగనే ఒక నోటీసు 2 కూడా ఇప్పటికే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్నాయి. దీన్ని పరిశీలిస్తున్న అధికారులు మరి లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం వాళ్ళు హాజరు కాలేకపోయినా
నేపథ్యాన్ని కూడా పోలీసులు వివరించాలి, అది వాళ్ళ బాధ్యత. కానీ ఇతను మెన్షన్ చేసిన కారణము నాకు ఇంకా సమయం కావాలి, దీంట్లో చాలా ఎవిడెన్స్ అంటే నేను ఇంకా ప్రశ్నించలేదు, దీని మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి, జస్ట్ ఎఫ్ఐఆర్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ లో ఉన్న సెక్షన్ మాత్రం నాకు తెలుసు. కానీ విచారణలో కదా ఏ రకమైన కంప్లైంట్ ఇచ్చింది, ఎలాంటి ఎవిడెన్స్లు ఉన్నాయి, ఏ ఎవిడెన్స్ ఆధారంగా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది, ఎలాంటి ఎవిడెన్స్లు పోలీసు దగ్గర ఉన్నాయి అన్న విషయం మీద అవి అడిగినప్పుడు కదా నేను నా దగ్గర లేవు, నేను మళ్ళీ సార్ విచారణ హాజరైనప్పుడు సబ్మిట్ చేస్తానని. ఏమీ లేకుండా విచారణ హాజరు కాకుండానే ఇంకో 2 రోజులు సమయం కావాలంటే కేసు నమోదైనప్పుడు తెలుసు, ఆల్టరేషన్ చేసిన తర్వాత సెక్షన్స్ తెలుసు, ఆ సెక్షన్స్ దేనికి పెడతారో తెలుసు. అలాగనే ఎవరైతే బాధితురాలు ఉందో రెండోసారి కూడా విచారణ జరిపించిన నేపథ్యంలో ఈ సెక్షన్స్ యాడ్ చేశారు. ఇవన్నీ తెలిసినా కూడా రేపు జరగబోయే బెంచ్ మీద అంటే వెకేషన్ బెంచ్ మీద బెయిల్ పిటిషన్ సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉండబోతున్నాయి, దాన్ని బట్టి హాజరవుతామని చెప్పని చాలా తెలివిగా 2 రోజుల సమయం కావాలని చెప్తాను కూడా మెయిల్ ద్వారా అలాగే నోటీస్ ద్వారా పంపించడం జరిగింది. మరి పోలీసు ఉన్నతాధికారులు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా, ఈ రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పని ఈ విషయాన్ని రేపు వెకేషన్ బెంచ్ మీద ఈ బెయిల్ పిటిషన్ సంబంధించిన విచారణలో కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తాను. దాని మీద పోలీసులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రేపు ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము 2 గంటల సమయంలో హాజరు కావాలి అంటే తర్వాత 3:30-4 గంటల సమయంలో హాజరు కాలేను, నాకు ఇంకా సమయం కావాలి అని చెప్పి అడగడం వెనుక దురుద్దేశపూరితంగా పంపించాడని చెప్పని కూడా వాదించే అవకాశం ఉందని చెప్పని కూడా మనకు లీగల్ గా కొంతమంది అడ్వకేట్లు మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. అంటే రేపు జరిగే విచారణ తర్వాత దానికి సంబంధించి హాజరు అవ్వాలా వద్దా అని చెప్పి నిర్ణయించుకొని ఒకవేళ బెయిల్ కనుక వస్తే సేఫ్ సైడ్ గా వచ్చి అటెండ్ అవ్వచ్చు అని చెప్పన్న నేపథ్యంలో ఒక దురుద్దేశపూర్వకంగా మాత్రమే ఆయన ఈరోజు హాజరు కాకుండా పోయాడు, అరెస్ట్ అవుతున్న భయంతో ఈ రకంగా ఆయన హాజరు కాలేదన్న విషయాన్ని కోర్టు బెంచ్ ముందు ఉంచుతారా, మరి ఇప్పుడు పోలీస్ యంత్రాంగం పోలీసు ఉన్నతాధికారులు ఎలా నిర్ణయం తీసుకుంటారు దాని మీద మా కొంత ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి రేపే విచారణ ఉంది కాబట్టి 14వ తారీఖున ఆయన 15వ తారీఖున హాజరవుతారంటే రేపు విచారణలో తేలిన అంశాలను బట్టి విచారణ అవుతారని చెప్పంటున్నాడు. సో దీన్ని ఖచ్చితంగా దీన్ని మెన్షన్ చేస్తారు, కోర్టు చేస్తారు రేపు పొద్దున కోర్టు ముందు. సో ఈయన విచారణ హాజరు కాకుండా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇతను మా కస్టడీలో కావాలి, అలాగనే రేపు బెంచ్ మీద చాలా స్పష్టంగా పోలీసులు అడగడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది కొన్ని పాయింట్ల మీద. సో ఇప్పటికే కేసులు నమోదు చేశాము, బాధితులు 2 సార్లు విచారణ చేశాము, మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. వాళ్ళ నాన్న ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, సో ఎట్టి పరిస్థితుల్లో అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగనే ఇప్పటికే సాక్ష్యాలను తారుమారేసే ప్రయత్నం అంటే వాళ్ళిద్దరూ కలిసిన పర్సనల్ వీడియోస్ ఫోటోస్ సోషల్ మీడియాలో చెక్కలు కొడతా ఉన్నాయి. ఈ రకంగా సాక్ష్యాలను తారేసే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అతన్ని మేము అదుపులో తీసుకుని విచారణ చేయాలి, దీని మీద అరెస్ట్ బెయిల్ ఇవ్వద్దని చెప్పని కూడా చాలా స్పష్టంగా ఈ కారణాలన్నీ చూపించి బెయిల్ అపోజ్ చేసే అవకాశం ఉంది. చూడాలి మరి రేపు కోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటా ఉంది. ఇప్పుడు పంపించిన మెయిల్ కానీ లెటర్ కానీ ఖచ్చితంగా అది పోలీసుకు అస్త్రంగా మారే అవకాశం ఉందని కూడా అడ్వకేట్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. సచిన్ రైట్. ఇన్నారెడ్డి అంటే ఇప్పుడు 2 రోజుల తర్వాత ఇన్వెస్టిగేషన్కి హాజరవుతా అంటూ చెప్పుకొచ్చాడు కాబట్టి ఇక్కడ ఒక స్టేట్మెంట్ వినిపిస్తుంది. ఈ రోజు నిన్న నోటీసులు ఇచ్చారు, నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ రోజు విచారణకు హాజరు కాకపోతే లీగల్గా ముందుకు వెళ్తామని చెప్పి పోలీసులు చెప్పుకొచ్చారు కాబట్టి ఇప్పుడు పోలీసులు ఏ అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది? ఇన్వెస్టిగేషన్కి రమ్మని చెప్పి ఇంకొకసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా దీన్ని బేస్ చేసుకొని, లేకపోతే రేపు మీరు విచారణకి రావాలని చెప్పి కండిషన్ పెట్టే అవకాశం ఉందా? ఆ ఎవిడెన్స్ సంగతి తర్వాత చూసుకుందాం, ముందు మీరు ఇన్వెస్టిగేషన్ రమ్మండి అంటే రావాలి అని చెప్పి రండి అని చెప్పి పిలిచే అవకాశం ఉందా, లేకపోతే రేపు హైకోర్టులో ఆ విచారణ జరిగిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం వస్తుందా? సో ఎటుగూడి సచిన్, ఈ విషయం అంతా కూడా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం చట్టానికి చట్ట పరిధిలోనే పనిచేయాలి కాబట్టి డిపార్ట్మెంట్ కూడా ఈ విషయాన్ని 2 గంటలకు మేము రమ్మని పిలిచిన తర్వాత 3:30-4 గంటల సమయంలో ఆయన మాకు సమయం కావాలి, సాక్ష్యాధారాలు మాకు సమయం లేదు అంటే ఇన్ని రోజుల పాటు ఎఫ్ఐఆర్ జరిగిన సంగతి తెలుసు, తర్వాత దాంట్లో ఆల్టరేషన్ చేసిన సంగతి తెలుసు, ఇవన్నీ అలాగే చేసిన తర్వాత ఇప్పుడు కావాలని చేశారంటే అంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని ఖచ్చితంగా బెంచ్ ముందు ఉంచుతారు, డెఫినెట్ గా పోలీసులు ఉంచుతారు. అయితే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి రేపు ఒక్కరోజు డెఫినెట్ గా సమయం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి పోలీసు ఉన్నతాధికారుల నిర్ణయం ఎలా ఉంటుందో మనకి ఇంకా తెలియదు. రేపు ఒక్కరోజు చూసి ఖచ్చితంగా 15వ తారీఖున హాజరవుతారు కాబట్టి ఆ రోజు మరి ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది అంటే అనే దాని మీద రేపు జరగబోయే విచారణ అంటే రేపు వెకేషన్ బెంచ్ లో బెయిల్ పిటిషన్ సంబంధించి జరగబోయే విచారణ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. దీంట్లో పోలీసులు కూడా చాలా క్లియర్ గా జరిగిన పరిణామాలు
సేకరించిన సాక్ష్యాలు సాక్ష్యాధారాలు అలాగనే 2 సార్లు విచారణ జరిపిన స్టేట్మెంట్ తర్వాత ఈ రోజు 2 గంటలకు రమ్మని చెప్పంటాం, ఆయన ఎస్కేప్ అవడానికి 2 రోజుల సమయం అడగటం అక్కడ ఈజీగా అర్థమవుతా ఉంది దానికి కావాలి ఎస్కేప్ అవుతాడని. ఇది కూడా కాకుండా సచిన్ మనకు చాలా స్పష్టంగా డిపార్ట్మెంట్ నుంచి మనకు కొంత సమాచారం తెలుస్తా ఉంది. సోషల్ మీడియాలో ఒక బాధితురాల మీద కంప్లైంట్ వచ్చినప్పుడు ఆమెకు సంబంధించిన పర్సనల్ వీడియోస్ స్ప్రెడ్ చేసి సాక్ష్యాలు సాక్ష్యాధారాలను తారుమారు చేస్తా ఉన్నాడు. అలాగనే వాళ్ళ నాన్నగారు చాలా ఉన్నత పదవులు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సాక్షులు ప్రభావితం చేస్తారని చెప్పని ఆయన అరెస్ట్ చేసేందుకు పిటిషన్ దాఖలు చేస్తారు. అది అరెస్ట్. ఇంకొకటి బెయిల్ అబ్జెక్ట్ చేయడానికి ఈ పాయింట్లన్నీ కూడా మెంచి ముందు అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది సచిన్. రైట్ నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది అండ్ షాకింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. సిట్ నోటీసులపై బండి భగీరథ్ రియాక్ట్ అయ్యారు. సిట్ నోటీసులు అంటూ చెప్పుకొచ్చారు బండి భగీరథ్. నోటీసుల్లో పేర్కొన్న టైం తక్కువగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. అందువల్లే విచారణకు హాజరు కాలేకపోయా అంటూ చెప్పుకొచ్చారు బండి భగీరథ్. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తా అంటూ చెప్పుకొచ్చారు. అవసరమైన డాక్యుమెంట్స్ ఆధారాలు సేకరించుకోవడానికి నాకు ఇంకొక 2 రోజుల టైం కావాలి అంటూ చెప్పుకొచ్చారు బండి భగీరథ్. ఎల్లుండి విచారణకు హాజరవుతా అంటున్నారు బండి భగీరథ్. రేపు హైకోర్టులో బండి భగీరథ్ మధ్యంతర బెయిల్పై విచారణ జరగనుంది.